నమస్తే అండి. ప్రస్తుతానికి మనతో పాటు డాక్టర్ కొడాలి రాజేశ్వరి గారు ఉన్నారు. ఆవిడ ప్రముఖ విద్యావేత్త, పొలిటికల్ అనాలిసిస్ అండి. ప్రస్తుతం ఉన్న రాజకీయ విధానం కానీ, రాజకీయ ముఖ చిత్రం కానీ ఎలా ఉంది, ఏంటి, అందరూ కూడా మాట్లాడుకున్నట్టు పీకే స్ట్రాటజీలో రాష్ట్రం మునిగిపోతుందా లేదా? చాలా సీనియర్ ఆవిడని అడిగి కొన్ని మనం వాస్తవాలు, నిజాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా సీనియర్ మీరు, చాలా పొలిటికల్ చూసే వచ్చారు మీరు, ఎన్నో ఎలక్షన్స్ చూశారు కదా. ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ విధానం కానీ, రాబోయే 50 రోజుల్లో ఉండే ఎలక్షన్ కానీ ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయం సూటిగా చెప్పండి మేడం. మీరు అడిగిన ప్రశ్నల్లో నన్ను సూటిగా చెప్పమన్నారు. మేము ఎప్పుడు మా ఏజ్ గ్రూప్ కానీ మాకున్న కాన్సెప్ట్లన్నీ కూడా సూటిగానే ఉన్నాయి. అయితే అసలు ఇక్కడ సూటిగా లేనిది నాయకులు, ఓటర్లు. ఈ ఇద్దరిలో మార్పు రానంత కాలం మనం ఏది ఆశించినా ఈ రాష్ట్రం మా కాలంలో ఉన్నట్లుగా మళ్ళీ ఎదిగే అవకాశాలే. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? నాయకులు మారాలి. నాయకులు ఎందుకు మారాలి అంటే, చెప్పండి. మేము డబ్బు ఇస్తేనే ఓటేస్తారు, డబ్బు ఇవ్వాలి కాబట్టి మేము అక్రమ మార్గాల్లో మేము సంపాదించేస్తాం, అది మళ్ళీ వాళ్ళకి ఇస్తాం, మేము ఈ రకంగా గెలుస్తాం, ఇదే మా ఎజెండా అని ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేగాని వీళ్ళు మన ఎందుకు ఎన్నుకున్నారు, మనం వీళ్ళకేం చేయాలి, ఈ రాష్ట్రానికి ఏం చేయాలి అని స్వచ్ఛందంగా ఆలోచించే నాయకుల సంఖ్య తగ్గింది. అలా తగ్గడానికి గల కారణం ఏంటి? ఎంత డబ్బు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు రావటం, గెలవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఓటర్లు స్వార్థపరులు కాదు, ఓటర్లని బ్రేక్ చేసే నాయకులు, అలా ఖర్చు పెట్టగలిగే వాళ్ళకే సీట్లు ఇచ్చే రాజకీయ పార్టీలు. ఇది ఒక పెద్ద వైడ్ ఇష్యూ, అదొక ఓషన్. దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ రాష్ట్రం మా ఊహ తెలిసినప్పటికీ ఇప్పటికీ ఊహకందన విధంగా గత 5 ఏళ్లుగా ధ్వంసం అయిపోయింది. ఈ విధ్వంసాన్ని ఆపగలగాలి అంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు కోసం, ఒక గద్దె రామ్మోహన్ కోసం మనం పని చేయట్లా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఎందుకు లేదు? ఉంది ఖచ్చితంగా. నాకేం పని రాజధానితో అంటారేంటి? అసలు రాజధాని లేని రాష్ట్రం ఉందా ఎక్కడన్నా? ఈ ప్రపంచంలో ఉందా? మనం అంత దుర్గతికి ఎందుకు దిగజారాం? కుల రాజధాని అని క్రియేట్ చేశారు, జనాలు నమ్మారు. చాలా తప్పు. వాళ్ళ అన్న అభిప్రాయం మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వీళ్ళు కుల రాజధాని అన్నారు. వాస్తవంగా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అసలు కమ్మ సంఖ్య ఎంత ఉంది, రెడ్డి సంఖ్య ఎంత ఉంది? వీళ్ళేది. ఈ తక్కువ సంఖ్య ఎక్కువ మందిని ఎలా రూల్ చేయగలుగుతున్నారు అనేది మనం ఆలోచిస్తే, ఒకప్పుడు బ్రాహ్మణాధిక్యత ఉంది, అది తట్టుకోలేక ఉత్తరప్రదేశ్లో ఒక ములాయం సింగ్ యాదవ్, ఒక లాలూ ప్రసాద్ యాదవ్ బయలుదేరారు. నువ్వు వాళ్ళల్లో ఉన్న కష్టపడే గుణం తెలుసుకో, వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళ జీవితాలను అర్పించుకుని వాళ్ళ పిల్లల్ని ఎలా పైకి తెచ్చారు అని ఆలోచించుకోవాలి. కానీ ఏమీ చదవని ప్రస్తుత ముఖ్యమంత్రి, ఏ ఉద్యోగం లేని ప్రస్తుత ముఖ్యమంత్రి, అనేక హత్య, అరాచక, విధ్వంసక రాజకీయాల్లో ఉన్న వ్యక్తి 2004లో వాళ్ళ నాన్నకు అప్పులు ఉన్నాయి. 2024కి అతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అని ఆలోచించాలి. ఏ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అలా ఎదగాలి అని అనుకోకూడదు. ఎలా అనుకోవాలి? ఓ చంద్రబాబు నాయుడు, ఒక వెంకయ్య నాయుడు, ఒక గద్దె రామ్మోహన్, వీళ్ళ తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు కాదే. వీళ్ళు సమాజం నుంచి ఎలా వచ్చారు, ఏ నీతి నియమాలతో కట్టుబడి ఉన్నారు అనేది మనం వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తీసుకోవడానికి లేదే. కానీ మీరు చెప్పారు, డబ్బు అనేది మేజర్గా వర్క్ చేస్తుంది ఇప్పుడు సొసైటీలో, దాన్ని ఎవరు కాదనలేదు. జగన్మోహన్ రెడ్డి కత్తి పట్టుకొని యుద్ధం వచ్చి మనం ఏమో రాజ్యాంగం పట్టుకొని వెళ్తే యుద్ధం కాదు కదా, అది మనం కూడా కత్తి పెట్టుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశాడు కదా. దాని మీద మీ ఒపీనియన్? అసలు కత్తులతో హీనాతి హీనంగా బతికి చదువే రాని వ్యక్తి అసలు ఎలా శాసిస్తాడు రాష్ట్రాన్ని? ప్రజాస్వామ్యంలో అదే గొప్పతనం, ఆయన ప్రజాస్వామ్యంలో అది గొప్పతనం అయితే, నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చా? ఆయన డాక్టర్ కాదు అనే సూక్తి చెప్పావు. మరి నీకేం చదవచ్చు అని పరిపాలిస్తున్నావు? నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివావా, పొలిటికల్ సైన్స్ చదివావా? అలాగే లక్షల జీతాలు ఇచ్చే ఐఏఎస్ని కేంద్రం రాష్ట్రాల్లో పెట్టింది. ఏం చదివాడో తెలియని కన్సల్టెంట్లు అనాలా, సలహాదారులు అనాలా? అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? లక్షల జీతాలు. వాళ్ళకి మినిమం ఒక్కొక్కడికి 5 లక్షల జీతం ఇచ్చావు. అసలు వాళ్ళందరికీ పెట్టే ఖర్చు ఎక్కడిది? అలాగే వాలంటీర్లు అన్నావు. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. నువ్వు జీతం ఇవ్వు, నీ సొంత ఇలాకాలో ఇచ్చుకో, నీ పార్టీ నుంచి ఇచ్చుకో. 2 లక్షలు కాదు, 6 లక్షల మందిని పెట్టుకో.
అడగరు. ప్రభుత్వ ఈ డబ్బంతా ఎక్కడిది వచ్చింది నీకు, ప్రజలది. వాళ్ళని నువ్వు ఎలా వాడుతున్నావు, పార్టీ కార్యక్రమాలకి ఎన్నికలకి వాడుతున్నావు. అది ఒక లైసెన్స్డ్ Yes. అనెథికల్ ఇష్యూ. దీన్ని ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ ఎవరు కడుతున్నాం? ఇప్పుడు మేమే ఎంప్లాయీస్ పెన్షనర్స్ మేము కట్టట్లేదు ఆ ట్యాక్స్లు. కడుతున్నారు. మా ట్యాక్స్కి నువ్వు ఆన్సర్ ఏం చెప్తా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా అపోజిషన్ ఉన్న టీడీపీ కూడా సరైన విధానంలోనే వెళ్తుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చెప్తాను వినండి. ఈ దేశం మొత్తంలో బ్రతికున్న ఆర్థికవేత్తల్లో 3వ వాడి చంద్రబాబు నాయుడు. అబ్సల్యూట్లీ. ఆయన్ని బతకనివ్వకుండా ఉండడానికి, 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేయకుండా ఉండడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ప్రతి చోటకి వీళ్ళు ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారు. చేశారు. అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పనికిరాడని ఉత్తరాలు రాసిన వాళ్ళు దేనికైనా పనికొస్తారు. అంటే నువ్వు పరిపాలించలేవు, పరిపాలించేవాడిని పరిపాలించలేవు. ఇలా జరుగుతున్నప్పుడు సామాన్యుడు ఎందుకు సైలెంట్గా మిగిలిపోయాడు అనుకున్నారు? వాళ్ళకి తెలివి లేక కాదు, ఆలోచన లేక కాదు. నువ్వు మాట్లాడతావా, నీ పెన్షన్ కట్ అంటే నువ్వు భయంతో పరిపాలిస్తే ఎక్కువ కాలం ఎలా పరిపాలిస్తా? అంటే పతనం మొదలైందంటారా జగన్ది రాబోయే ఎన్నికల్లో? ఖచ్చితంగా మొదలైంది. అది ఓటర్ల వల్ల మొదలవ్వాల. ఆ. ఆయన ఇంట్లో ఆయన చెల్లెళ్ళిద్దరు Yes. ఇవాళ ప్రతిపక్షానికి వాళ్ళు ఒక రకమైన మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దొరికిన ఆశాజీవులు. వాళ్ళు అడుగుతున్నారు, మేము సొంత చెల్లెళ్ళం, మాకే న్యాయం చేయలేని వాడు మీకేం చేస్తాడమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అతను నమ్మిన వాళ్ళకి తెలియాలి. అలాగే కొన్ని మతాల వాళ్ళు మావాడు అని కావలించుకున్నారు. అసలు అతను ఏ మతం నేను చెప్తా. అతను రిషికేశ్లో ముంచి తేల్చాడు. అదేదో స్వామి వికారానంద స్వామి ఏదో, నేను ఆ పేరు ఉదాహరించడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే నువ్వు రిషికేశ్లో ఋషులు నడయాడిన ప్రదేశం, గంగా నదిలో మునిగావు. నువ్వెవరు? నువ్వు క్రిస్టియన్వా, హిందువా? నీ మతం నువ్వు చెప్పలేవు, నీ కులం నువ్వు చెప్పలేవు, నీ గుణం చెప్పలేవు, నీ చదువేంటో చెప్పలేవు, నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు నమ్మించలేవు, నీ ఇంట్లో వాళ్ళ మీద నీకు కమాండ్ లేదు. నువ్వు స్త్రీవాదివా? దిశ చట్టం పెట్టావు, అది పక్కన పెట్టు. అసలు నీ ఇంట్లో వాళ్ళు ఎన్నింటికి ఎవరితో మాట్లాడుతున్నారో నీకు తెలియని వాడివి. ఇంకా నువ్వు 33% స్త్రీలకేమిస్తావు? అసలు నువ్వేం పోరాడదాం అనుకుంటున్నావు? ఇంత అనామకులు, అజ్ఞానులు, విధ్వంసకారులు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న టైంలో నేను బతికున్నందుకు సిగ్గుపడుతున్నా. మీలాంటి యువకులందరూ పోరాట పటిమ లేక చచ్చుబడిపోయినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నా. ఎందుకు వచ్చిందంటారా అసలు? ఎందుకని పోరాటం అనేది మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తెలంగాణలో పోరాటి సాధించుకున్నారు యువత, మన దగ్గర ఇంత అంట్రెస్ట్ వస్తుంది. వెరీ గుడ్. తెలంగాణతో మీరు పోల్చొద్దు. ఎందుకంటే వాళ్ళది ఒకటే కులం, తెలంగాణ కులం. తెలంగాణ కులం మాకు తెలంగాణ కావాలి అన్నారు, ఆనాడు కలిశారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు చూశారు. ఆ 10 ఏళ్లలో జరిగిన అరాచకాన్ని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, 3 బెడ్రూమ్ ఇస్తానన్నా నమ్మకుండా ఏం చేయాలో అది చేసి చూపించారు. అది ఇక్కడ ఎందుకు జరగట్లా? అది ఇక్కడ ఎందుకు జరగదు? అక్కడ ఒకటే కులం, తెలంగాణ కులం. ఇక్కడ కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. మనం మర్చిపోతామేమోనని మన గుర్తు చేసే నాయకులు ఉన్నారు, సీట్లు ఇచ్చే రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంబేద్కరే చెప్పాడు, 10 ఏళ్ళు చాలయ్యా ఈ రిజర్వేషన్, ఇది శాశ్వతంగా మిగిలితే మనుషుల మధ్యన విభేదాలు పెరుగుతాయి అని. కుల చిచ్చు పెట్టిన ప్రశాంత్ కిషోరే చెప్పాడు, నేను చాలా తప్పు చేశాను, ఈ తప్పును మళ్ళీ చేయను అని ఆయనే దండం పెట్టాడు. మరి వాళ్ళందరికీ ఉన్న తెలివి మీకెందుకు కనపట్లా? అంటే ప్రజల ఆలోచన కూడా మారాల్సిన అవసరం ఉందంటారా? ప్రజలు దేనికి మారుతారు? నువ్వు తిన్నావు మాకు ఇవ్వు అని అడుగుతున్నారు. అంటే నువ్వు తిను, నాకు కొంచెం పెట్టు, అంతే. అసలు ఈ అరాచకం ఇప్పుడు కాదు, మీరు నమ్మినా నమ్మకపోయినా 2004లో మొదలైంది. 2004 నుంచే ఖచ్చితంగా మొదలైంది. అసలు 89లో 2 వ్యక్తుల మధ్యన పోరాటాలు జరిగి ఒక వ్యక్తి పోతే దాన్ని కులాలకు ఆపాదించిన మహామేతలు కొందరు ఉన్నారు. అక్కడి నుంచే మొదలైంది. కరెక్టే. కానీ ప్రజల్లో కూడా ఎందుకని ఆ చైతన్యం క్రియేట్ చేయలేకపోతున్న నాయకులు? నేను ఒక స్వతంత్ర సమరయోధుని మనవరాల్ని. నా తండ్రి ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఆ తర్వాత ఒక కార్మికుడిగా కష్టపడి నన్ను పెంచాడు. నేను మొత్తం గమనించాను. ఎందుకు చచ్చుబడిపోయి ఉన్నారు అంటే మాస్క్ లేదన్న డాక్టర్కే దిక్కు లేదు, భయం. ఒక మంత్రిగా చేసిన ఒక ముఖ్యమంత్రి తమ్ముని చంపితేనే ఎవరు చంపాడో ఇంతవరకు తెలియలేదు. ఇక ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యురాలు, ఒక ఒంటరి స్త్రీ నేను మాట్లాడితే ఏంటయ్యా నాకు జరిగేది? అందుకని నాకే జరగనప్పుడు మరి మామూలు వాళ్ళు పెన్షన్ 200 పెన్షన్ 2000 చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన నమ్మారా? నేను వస్తే 3000 చేస్తానమ్మా అన్నాడు. నమ్మలా. రాజధానిలో కూడా కొంటూ పోతానన్న ఆయన నమ్మాడు.
4 సంవత్సరాలు 8 నెలలకి ఆయన 3,000 ఇస్తే నోరు మూసుకుని బతుకుతున్నారు. ఇంత భయాందోళనలతో అసలు మనుషులు బతకటం ఏంటి? అందరికీ హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి. వాక్ స్వాతంత్ర హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, అన్నీ ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ భావ ప్రకటన. నోరు విప్పి అడిగిన కిరణ్ కుమార్ గతి ఏంటి? ఆ శిరోమణనం చేయించుకున్న ఆయన గతి ఏంటి? సుధాకర్ పరిస్థితి, అసలు ఏమీ అడగనే నాలాంటి ఆ రంగనాయకమ్మ గతి ఏంటి? ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ కాదా? 6 నెలల క్రితం రావాల్సిన ఆ కౌలు రాలా, రాజధాని రైతులు నోరు మెదిపారా? వాళ్ళు ఏం తెచ్చు తింటారు? 6 నెలల క్రితం రావాలి వాళ్ళకి, వాళ్ళకి రాలా. అడిగారా? రోడ్డు ఎక్కారా? ఎవరిది తప్పు? ఎవరి తప్పు? ప్రశ్నించలేని ప్రజలదా? ప్రజలది కానే కాదు, కేవలం ఒక భయాన్ని కలిగించి క్షుద్ర రాజకీయాలు పెట్టి అంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఆలోచనతో సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాడు. అది సాధ్యపడలేదు 5 సంవత్సరాల్లో. అతనికి కాదు, పక్క రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఈ లొల్లి నా దగ్గర ఎందుకు? రాజమండ్రి జైలు దగ్గర చేసుకోండి, గోడలు బద్దలు కొట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్తారే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, అదే స్క్రిప్ట్ ఇప్పుడు తిహార్ జైలు దగ్గర చేసుకోమని. అలాగే ఓటుకు నోటు అని పుట్టించారు. ఆ ఓటుకు నోట్లో చిక్కుకున్న వాడికన్నా చిక్కడానికి ఏ పరిస్థితులు పెట్టాడే వాడికి ఏం మోడుతుందో రేపు మీరు చూస్తారు. అలాగే రిటర్న్ గిఫ్ట్ అనే పదం కొత్తగా విందాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఈయన పడి లేచే కెరటం. ఈయన భారతదేశంలో ఉన్న అత్యంత ఆర్థిక మేధావుల్లో చెప్పారు మీరు, 3వ వ్యక్తి. కరెక్ట్. ఆయన్ని బతకనిస్తే ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తాడో మీరు చూస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు ఇవ్వండి ఆయనకి అవకాశం. ఆయన 10 ఏళ్ళు అక్కర్లా, 5 ఏళ్ళు చాలు. ఏం చెప్పాడో చేసి చూపిస్తాడు. రేపు 4,000 ఇస్తానన్నాడు, 3,000 ఇవ్వడానికి నీకు 4 ఏళ్ళు 8 నెలలు పట్టింది. మర్నాడే ఆయన 4,000 ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయన ఇవ్వగలడు, సంపద సృష్టిస్తాడు, ఇస్తాడు. అది ఆయన చదివిన రాజనీతి శాస్త్రం కాదు ఆయన చదివింది. మేం చదివాం రాజనీతి శాస్త్రం, ఆయన చదివింది అర్థశాస్త్రం. ఆయనకి తెలుసు. నువ్వేం చదివా, ఏం పరిపాలిస్తా? కానీ జనాలు అయితే ఒక భయం అయితే క్రియేట్ చేశాడు 5 సంవత్సరాల్లో. ఆ భయంతో బతకడం అవసరమా? భయంతో బతికేమో అంటే బానిస కింద లెక్క. అంత బానిస బతుకు అవసరమా? స్వాతంత్రం వచ్చింది, ప్రతివాడికి పోటీ చేసే హక్కు వచ్చింది. పోటీ చేసేవాడు నచ్చకపోతే పాతాళానికి తొక్కే హక్కు నీ చేతిలో ఉంది. ఏంటి ఆ భయం? ఏం ఆశించి? కానీ ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు పరిస్థితుల్లో కూడా జనాల్లో ఉంటే నాయకుడికి ఇది గెలుపు గ్యారంటీ, జనాల్లోనే ఉండి కష్టమైన సుఖమైన గద్దె రామ్మోహన్ రావు గారికి నిలబడేటువంటి క్రేజ్ ప్రజల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి ఇప్పుడు చెప్తాను, చాలా అరుదుగా ఉంటారు. గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు ఒక పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు లాగా ఈయన ఒక పెద్ద మనిషి, మర్యాదగా ఉంటాడు, మన్ననగా ఉంటాడు. మనం పలకరిస్తే ఏంటమ్మా అంటాడు. ఏ రకమైన స్కాములు లేవు, ఇప్పటివరకు లేవు. అందుకని రామ్మోహన్ గారిని కొన్ని వర్గాలు ఇష్టపడతాయి. ఆయన మనకు కనపడపోయినా మనం ఆయనకు ఓటేస్తాం. అయితే ఇవాళ కాలం ఎలా ఉంది? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా చొక్కా దించుకుని వచ్చి నన్ను విడిపించలేదు అంటాడు. అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం ఏంటి? ఎలిగేషన్స్ నువ్వు ఎంత తప్పులు చేయాలి? ఇప్పుడు అడుగుతున్నా, ఇది ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో ఒక మాజీ మంత్రి. మేము కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు తప్పితే ఎందుకు పనికిరావరా, మీ అమ్మా నాన్న ఏడుస్తారు, సమాజం చీ అంటుంది అని చెప్పాం. ఇప్పుడు అడిగితే ఏమన్నా 8వ తరగతి తప్పావు ఏమవుతావు, 10వ తరగతి తప్పావు ఏమవుతావు అంటే నేను కొడాలి నాన్న అవుతా, నేను మంత్రిని అవుతాను అంటున్నాడు. ఇంకోడెవడో బెట్టింగ్లు వేస్తాడు. వీళ్ళందరూ మంత్రుల. ఆ భాష ఏంటి? భాష అంటే మీరు అసభ్య అశ్లీలాలని క్యాసినోలు పెట్టి, అసభ్య భాష పెట్టి, అసభ్యతను అశ్లీలతను లీగలైజ్ చేస్తారా? మీరు చేయరు, చేయకూడదు కూడా. ఇవాళ అతని మీద పోటీకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎన్ఆర్ఐ అనేది పేరు. ఆయన తండ్రి కూడా అక్కడే పుట్టి పెరిగాడు, అతనే అక్కడ పుట్టి పెరిగాడు. అన్కండిషనల్గా ఒక క్రిస్టియన్ గర్ల్ని ఈ రాజకీయాల కోసం చేసుకోలేం. 25 ఏళ్ళ నాడు ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ వాళ్ళ పిల్లలకు కూడా అదే మతంలో చేశాడు. మరి నువ్వు అదే క్రిస్టియన్ ఓట్లు పొందావు, అదే ఎస్సీ ఎస్టీలు, నా ఎస్సీలు నా ఎస్టీలు నా చెల్లెమ్మలు అన్నావు కదా. నీకున్న ఆడపిల్లల్ని నువ్వు ఎవరికిచ్చి చేయబోతున్నా రేపు? నువ్వు సమాధానం చెప్పు. ఇదే మాట నేను మన ముఖ్యమంత్రిని అడుగుతాను. నీకు 2 ఉన్నారు కదా, నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు, నీ పిల్లల్ని ఎవరికి ఇచ్చేస్తా చెప్పు? అలా చెప్పలేని వాడివి, పరదాలు కట్టుకు తిరిగేవాడివి, సిగ్గు ఉండాలి పోటీ చేయటానికి. నీ వలన కొన్ని కుటుంబాలు
ఒక రాష్ట్రమే ఏడుస్తుంది. 29 గ్రామాలు ఏడవటం ఏముంది? మీరు అన్నట్లు ఆడ భూములు ఎక్కడికి పోవు, ఆడ కష్టం ఎక్కడికి పోదు. అది మనం పక్కన పెడదాం. అసలు ఏ ముఖంతో నువ్వు తెలుగు మాట్లాడలేవు, ఇంగ్లీష్ మాట్లాడలేవు, పదాలు ఉచ్చరించలేవు, ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టలేవు. అసలు నువ్వు నా ముఖ్యమంత్రిని నేను ఉదాహరించడానికి కూడా, నీ పేరు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. ఇప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే సంబోధించారు తప్ప అదే ఆయనకున్న సంస్కారం. ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సంస్కారం కలిగిన వ్యక్తిని కాదు. అతని తండ్రి వల్ల నేను తీవ్రంగా నష్టపోయాను. కాబట్టి అసలు నేను నష్టపోవడం కాదు, ఈ రాష్ట్రమే ధ్వంసం అయిపోయింది. ఎవరికైనా భయం ఉందా? పని చేస్తున్నాడు ఎవడన్నా? సిగ్గు ఉందా? గతంలో కూడా నారాసుర వారి రక్త చరిత్ర రాశారు. ఇసుక పెరిగింది, మద్యం అబద్ధాలు ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను నేను. మద్యపాన నిషేధాన్ని నిషేధిస్తానన్నా అసలు ఆయన చేయని ప్రామిస్ ఏమీ లేదండి అప్పట్లో. అసలు అతను చేయటం కాదు. కేసీఆర్ హైదరాబాద్లో బీచ్ పెడతానన్నాడు. సముద్రంలో ఏం చోట బీచ్ ఏంట్రా అని ఎవడన్నా అడిగాడా? నమ్మారు. అలాగే ఈయన చెప్పాడు. నమ్మే వాళ్ళకి సిగ్గు ఉండాలి, చెప్పేవాడికి సిగ్గు ఉండదు. వాళ్ళకి ఇప్పటికీ మీరు అన్నారు నా ఎస్సీ నా బీసీ అని చెప్పేసి ఏదో వలకపోస్తున్నాడు ఇంట్లో పిల్లలకి అంటాడండి. కానీ నమ్మే వాళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. నువ్వు ఎస్సీబీసీ అయితే అసలు వాళ్ళకి నువ్వేం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అసలు నువ్వేంటి పథకాలు పెట్టానన్నావు? అసలు నీ పథకాల పేర్లు మార్చావు. 11 లక్షల కోట్లు అప్పు చేశాడండి. అప్పు సంగతి తర్వాత పెడదాం. అసలు నువ్వు కొత్తగా ఇచ్చినవి ఏంటి? ఇచ్చిన వాటిని తొలగించావు. వీళ్ళకి తెలియద్దు. అమ్మఒడి అని ఆవిడ అకౌంట్లో వేసావు. మరి ఫీజు ఎవడు కడతాడు? మద్యపాన నిషేధం అన్నావు. ఇప్పుడు నిన్న 25,000 కోట్ల దాన్ని ఏమనాలి? గంజాయి కాదు, ఇంకోటిగా డ్రగ్. దాని పేర్లు మనకు తెలియవు కదా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఆ డ్రగ్స్ను కాపాడుకోవడానికి నీ పోలీస్ యంత్రాంగం అంతా తాపత్రయపడింది. కానీ ఇది ఎవరిది అని అడగగలిగిందా? అడగలేనంతగా ఐపీఎస్లు ఐఏఎస్లకు సిగ్గు ఉండాలి. అసలు ఆ పరీక్ష ఎలా పాస్ అయ్యారు వీళ్ళు? ఆ పోస్టుల్లోకి ఎలా వచ్చారు? ఒక లెక్చరర్గా, ఒక టీచర్గా నాకు అలా అనగలిగే హక్కు, ధైర్యం నాకు ఉంది. ఇలాంటి వాళ్ళకి కాదు మేము పాఠాలు చెప్పింది. గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళని మేము ఉదాహరించి మా కాలేజీలో చదివాడని గర్వంగా చెప్పుకుంటాం. ఆయనకు మేము అండగా ఉన్నామని గర్వంగా చెప్పుకుంటాం. అలాగే ఆయన పోటీగా ఎవడో వచ్చాడు, మా నాన్న అంటాడు. ఆ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? టీలు అమ్ముకుని ఇడ్లీలు అమ్ముకున్నాడు. అలాంటి ఆయన రాజకీయాల్లో ఎవరిని పట్టుకుని ఎదిగాడు? కులంతో ఎదిగావా? ఒక పార్టీతో ఎదిగావా? అయిపోయింది. ఆయన సంపాదించి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చాడు. ఈయన గుడివాడు వెళ్ళగానే వెళ్ళాం ఈ బుడ్డాన్ని గెలిపిద్దామని. మీరు వర్క్ చేశారు. ఎందుకు చెయ్యం? ఏమ్మా మీరందరూ ఇవాళ పుట్టి పెరిగారు. మేము 1977లో మొదటి ఎలక్షన్లోనే ఈ దేశం మొత్తం ఎడి తిరిగిందో మేము అటే ఉన్నాం. మా ప్రొఫెసర్స్ అవే నేర్పారు. విలువలతో కూడా రాజకీయం చేశారు మీరు అప్పట్లో. ఖచ్చితంగా. నేను ఒక ఫెమినిస్ట్గా ఈ సుశీల కౌశిక్ వీళ్ళందరితో షేర్ చేసుకున్నాను. అయితే అవన్నీ ఉపయోగం ఏంటి? ఇవాళ రక్షణ ఎక్కడుంది? అమెరికాలోని మిస్సెస్ బిల్ క్లింటన్ ఆవిడకే దిక్కు దేవణం లేదు. అవునా? కొంత ఆవేదన అయితే ఉందా? రాష్ట్రం చూస్తే ఇలా చూస్తే కొంత ఆవేదన అయితే ఉంది. రాష్ట్రం చూస్తే బాధ, దుఃఖం. అలాగే స్త్రీల విషయంలో 33% రిజర్వేషన్ కోసం అసలు స్త్రీలు అడుక్కోవటం ఏంటి? జనాభాలో 50% దాటాం. అసలు 50% మాకు రిజర్వేషన్ ఉండి మాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అడుక్కోవాలి మమ్మల్ని. అదే మీరే. మేము 33 అని అడగటం ఏంటి? అసలు అది రాకుండా మీరు అరికట్టడం ఏంటి? మిమ్మల్ని మేము అణగదొక్కలేకపోవడం ఏంటి? ఇవన్నీ ఏంటి? చెప్పండి జవాబులు. అడిగితే ఓ టెర్రరిస్ట్ అని చెప్పి జైలు వేస్తానే నాకు పోయేదేం లేదు. మాది అంతరించే తరం, మీరు ఎదగాల్సిన వాళ్ళు. కొత్త తరానికి ఏం చెప్తారు? ఉద్యోగాలు చూపిస్తారా? లేవు. చదువులు చెప్పిస్తారా? లేదు. అభివృద్ధి చూపిస్తారా? లేదు. ప్రభుత్వ స్థలాలు చూపిస్తారు. నువ్వు తాకట్టు పెట్టుకోవడానికి సిగ్గు లేదు? నీకున్నాయి, నీ భార్య పేరున్న ఆస్తులు తాకట్టు పెట్టి పోషించు జనాన్ని. అప్పుడు నీ పేరు కీర్తిగా. ఏంటి నువ్వు? నీకేం హక్కు ఉంది? విలువైన స్థలాలు తాకట్టు పెడతావు. వినడానికి కూడా అసభ్యంగా ఉంది. ఆ తాకట్టు పెడితే ఎందుకు పెట్టావని అడగరే? మనుషులు చాలా చదివి ఉంటారు, చాలా చూశారు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం, ఆ తత్వం, ఆ మనిషి మాట తీరు చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఒక సైకియాట్రిస్ట్గా చెప్తున్నా, అతని ముఖం చూస్తేనే అతను ఎంత అబద్ధాల కోరో, అసలు అతన్ని ఎక్కువగా చూడటానికి కానీ ఆ పేరు ఉచ్చరించడానికి కానీ నేను ఇష్టపడని కారణం చెప్తా, మీరు వినండి. మనం ఎదగాలి, నేను ఎదిగాను అని నా తల్లిదండ్రులకి మన చూసి గర్వపడేటట్లు ఉండాలి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా నీ తండ్రి పేరు చెప్పి బతికినాళ్ళంటే ఇతనే కాదు
అలా ఎవరు బతికినా నాకు నచ్చదు. నాకే కాదు, మా ఏజ్ గ్రూప్లో ఉన్న ఎవరికే నచ్చవు. మేమందరం కష్టపడి స్వతంత్రంగా బతికాం. ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో అతని ముఖం చూసి అతని చెల్లెళ్ళే నమ్మలా, వాళ్ళ అమ్మే నమ్మలా. అసలు నువ్వెందుకు నమ్ముతావయ్యా? ఆయన కుటుంబ వ్యవస్థ మీదే నమ్మకం పోయింది. ఆయన కుటుంబం వేస్తా, నీ ఇంట్లో నీ సొంత వ్యక్తి మీద నీకు కమాండ్ లేదు. ఆ వారిని ఆనందపరచటానికి అమ్మని చెల్లిని బయటికి నెట్టావు. అసలు నువ్వు కుటుంబ వ్యవస్థకి బయటకు వచ్చి చెప్తాడు కదండి, సమాధానం నన్ను నమ్మండి, నేను దేవుడి బిడ్డని. నమ్ముతారు? అసలు నువ్వు మంచివాడు అయితే వాళ్ళే నమ్ముతారు. నన్ను నమ్ము, నే మంచివాడిని, నా చెల్లెమ్మలు అంటే. ఇంకో మాట, అవ్వాతాతలేంటి? నీ వయసు 52 ఏళ్ళు, నువ్వు అవ్వాతాతల్లో ఉన్నావుగా. నువ్వు 45 ఏళ్ళ పెన్షన్ ఇస్తానన్నావు. నువ్వు అవ్వవే తాత జాతేగా. నువ్వు కష్టపడలా, పని చేయలా, చదువుకోలా, అందుకని యవ్వనుడిలాగా ఉంటావేమో. కానీ నీ వయసు ఎక్కడ పోతుంది? అసలు అవ్వాతాతలు అనే మాట ఏంటి? మీకు చెప్తున్నా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి అవ్వాతాతలు, వృద్ధులు సిగ్గుండక్కర్లా. కొబ్బరికాయ కొట్టడానికే నడువంచని వాడు, కష్టపడి పని చేయని వాడు 3 రాజధానుల ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంది. ఒక రాజధాని నిర్మించలేని నీ ముఖం 3 రాజధానులు నిర్మించుతుందంటే పిచ్చాళ్ళు నమ్మారు, మంచాళ్ళు నమ్మారు, అమాయకులు నమ్మారు. వాళ్ళని నమ్మమనండే వాళ్ళ. ఇప్పుడు నేను చెప్తున్నా, అతను ఓటుకు 10,000 ఇచ్చే సత్తా అతనికి ఉంది, 20,000 ఇచ్చే సత్తా ఉంది. ఎన్నన్నా ఇవ్వనివ్వండి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రికి పట్టిన దుర్గతే ఇప్పుడున్న అధికార పార్టీకి పడుతుంది, పట్టాలి. అది నా కోరిక, అది నెరవేరుతుంది. ఎందుకంటే ఇతని హయాంలో, ఇతని తండ్రి హయాంలో తీవ్రంగా నష్టపోయిన వర్గాల లిస్టు నేను చెప్తా. ఇతనికి ఎందుకు ఓటు వేయాలో నువ్వు చెప్పు ఒక మాట. ఎందుకు వేయకూడదు మీరు చెప్పండి. ఎందుకు వేయకూడదు అంటే, ఇతను ఒక భ్రష్టుడు, నీచుడు, నికృష్టుడు. ఈ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలా, ఎంత పోగేసుకోవాలా అనే గుణం ఉన్నవాడు. అంటే ప్రజల మీద ప్రేమ లేదు అని అంటారు ఒక మాటలో. ఎవరికా చెల్లెల మీద, ఇంట్లో వాళ్ళ మీద లేని ప్రేమ ప్రజల మీద ఏమొస్తుంది? అని ముద్దులు పెడితే ప్రేమ వస్తుందా? నేను ఈ మతస్థుడిని అని ఏది చెప్తే ప్రేమ వస్తుందా? వెంకటేశ్వర స్వామిని నీ గుమ్మంలోకి తెస్తావా? ఆ ప్రసాదాన్ని నువ్వు టిష్యూ పేపర్తో పోల్చుతావా? దేవుడు వెంటనే ఎవరికి చేయడు, టైం పడుతుంది. ఆ టైం ఏదో పక్క రాష్ట్రం వాడికి ఎలా పట్టిందో అహంభావం అదే గతి నీకు పడుతుంది. అంతకన్నా ఎక్కువ అది నేను చూస్తా. అది చూసే వరకు మేము ఉంటాం. డౌన్ఫాల్ స్టార్ట్ అయింది జగన్కి. జగన్కి డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వాలా? అరాచకానికి, అక్రమానికి, విధ్వంసానికి సమాధి కట్టాలి అనే ఆలోచన ఓటర్లలో మొదలైంది. లేదు నేనే గెలుస్తాను, వై నాట్ 175, మనమే ఎందుకు గెలవాలి? అసలు నువ్వు పులివెందుల్లో గెలు, 175 తర్వాత మాట్లాడదాం. పులివెందుల్లో గెలు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ లోపు నువ్వు జైలుకి వెళ్ళకుండా చూసుకో. నువ్వు జైలుకి వెళ్ళాలి అంటే సుప్రీంకోర్టు నిన్ను జైలుకి వెళ్ళకుండా ఇన్నేళ్ళు నువ్వు ఎలా ఆపుకోగలిగా? నిన్ను ఎవరు ఆపారు? అన్నీ తెలుసు మనకి. వాళ్ళు ఎందుకు? నాకా తెలియాల్సింది, నీకా తెలియాల్సింది, ప్రపంచానికి తెలియాలి. ఇలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఏం తీరి కాపాడా వాళ్ళని కూడా మనం అడగాలి. కానీ ప్రస్తుతం ఆయన మిత్రపక్షంలో ఉన్నారు. మిత్రపక్షం ఇదే మాట నేను చెప్తున్నా. వాజ్పేయి గారితో మిత్రపక్షంగా ఉన్నప్పుడు గర్వపడ్డాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హైవేలు డెవలప్ చేసాం. ఇవాళ హైదరాబాద్కి రెవెన్యూ వచ్చింది అంటే కేటీఆర్ వలన, కేసీఆర్ వలన రాలా, చంద్రబాబు నాయుడు గారి వల్లనే వచ్చింది. అందరికీ తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన విజన్ ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. ఆయన ఎవరో తప్పు పట్టరు. నిజం చెప్పాలంటే ఆయన ఒక పని రాక్షసుడు. ఆ పని ఆయనకు ఒక వ్యసనం. నేను ఇది చేశానని ఎప్పుడు అని చెప్పుకున్నాడా? అది చెప్పుకోలేకపోవటమే ఆయన మైనస్. అసలు నిజంగా పనిచేసే వాళ్ళు చెప్పరయ్యా. ఇప్పుడు నేనున్నాను, నాది మాట్లాడటం నా వృత్తి, అందుకని నేను తిడతా. నేను పొలిటికల్ లీడర్ కాదు కాబట్టి ఎవడం తిట్టే నాకు వచ్చే నష్టం లేదు. కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడాలి, 10 మందికి తెలియాలి, అనాలిసిస్ గా చేస్తున్నారు కాబట్టి కామన్ మ్యాన్ కి, చదువు లేని వాడికి జగన్మోహన్ రెడ్డి కామన్ మ్యాన్ అడిగే ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. ఏం అడుగుతున్నారు? ఆ లక్షల కోట్లు తింటున్నారుగా. నాకు 10,000 20,000 ఇస్తే నా బతుకు నేను బతుకుతా, నేను ఎందుకు తీసుకోకూడదు ఓటుకే అన్నాడు. ఓకే. రెండోది, మా నాన్నకి ఇది ఇచ్చాడు, మా అమ్మకి ఇది ఇచ్చాడు, మా అమ్మాయికి ఇది ఇచ్చాడు, మా ఆవిడకి అది ఇచ్చాడు, నా ఆటో 10,000 అన్నాడు. అన్నీ నిజమే, ఓకేనా? అంటే ముందు తరానికి కూడా మళ్ళీ పాలేర్లు అయిపోదామనా, మళ్ళీ కూలి వాళ్ళు అయిపోదామనా? అదే జనాలకు చెప్పగలగాలి. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అదే. నువ్వు అయిపోతావు, రేపు సంగతి ఎందుకమ్మా అన్నావు. వెరీ గుడ్. ఇప్పుడు అడుగుతున్నా, 5 ఏళ్ల నాడు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి? ఎన్నాళ్ళు అడుక్కుని బతుకుతా? నీకు ఆయన ఇచ్చే 3,000 ఎగ్జాక్ట్లీ. అంటే ఇక నువ్వు యావత్ జీవితం
ఈ మాట నేను చెప్పలా, అంబేద్కర్ చెప్పాడు. ఎల్లప్పుడూ రాయితీలు ఇచ్చి వీళ్ళని వేరే వర్గంగా పెట్టకండిరా బాబు, అప్పుడు సమాజంలో సమానత్వం రాదురా నాయన అని ఆయన చెప్పాడు. నెహ్రూ గారు చెప్పలా, ఇంకొకరు చెప్పలా. రాజ్యాంగంలో అదే చెప్పాడు. 125 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ తెచ్చి పెట్టావు నడిబజార్లో. ఇది 125 ఎకరాలు ఉందా? లేదే. అంబేద్కర్కి నేనే వారసుడు. అంబేద్కర్ విదేశీ విద్య అని ఉంది ఒకటి, దాని పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను అడిగింది అదే. ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు నువ్వేం చెప్పా? ఆయన డాక్టర్ కాదన్నావా? మీ నాన్న డాక్టర్ అన్నావు. అసలు వైద్యం చేయని ఆయన డాక్టర్ ఎట్లా అవుతాడు? ఆయన 1 సంవత్సరమే వైద్యం చేశాడు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనకి డాక్టర్ ఎలా అవుతాడు? మేము ఎందుకు అడగకూడదు? మాకు గొంతు లేదా? మాకు తెలియదా రాజ్యాంగం? కానీ గౌరవ్, మీరు అన్నట్టు విలువలు తగ్గిపోతుంది. మీలాంటి వాళ్ళు ఇందాక మీరు అన్నారు ఎందుకు ఈ రాజకీయం చూస్తున్నానా, సిగ్గు అనిపిస్తున్నాను. కానీ కొడాలి కాదు, మీరు సిగ్గుపడాలి. అందరికి బాధ, సిగ్గు. ఇప్పుడు కొడాలి నాని అన్నావు, ఈ పక్క జిల్లా కదా ఇప్పుడు మనం మాట్లాడేది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రిగా చేసి, మంత్రిగానా? ఇలాంటి కంత్రీలందరూ మంత్రులుగా చేయటం అనేది జరుగుతుందని నేను కల్లో ఊహించుకోవాలా. ఎందుకంటే మేము చదివిన పాఠాల్లో మాకు నేర్పిన అత్యంత మేధావులైన ప్రొఫెసర్స్ ఎవరో కూడా ఇలాంటి వాళ్ళు అనుకోలే. ఏంటి వాళ్ళు మాట్లాడేది? అంటే నువ్వు బూతుల్ని లీగలైజ్ చేస్తావా? ఎవడైనా క్లాసులో తప్పు మాట్లాడితే చిత్రహింస పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? అసెంబ్లీలోనే అసభ్యంగా మాట్లాడుతుంటే ఆగమమ్మ నువ్వు అని అడుగుతున్నారు. అంటే డిసిప్లిన్ ఎక్కడ పోయింది? మీ వలన అసలు మొత్తం సమాజంలో పోయింది. అసలు అలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదు. కానీ అలాంటి వాళ్ళే ఉన్నారు కదా మేడం, పార్టీ అంతా కూడా టాప్ టు బాటం. అసలు నాయకుడే అలాగే ఉన్నారండి, ఉన్నారు. నువ్వు వాళ్ళని ఎందుకు ఓడించావు? నీకేం భయం? ఇవాళ చెప్పొద్దు నీ పెన్షన్ పోతుందని భయం, నువ్వు చెప్పొద్దు. రేపు నువ్వు వాడు తినున్నాడు కాబట్టి ఇస్తాడు. ఇప్పుడు గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు ఏ స్కాముల్లోనూ లేరు. ఆయన ఏమి తెచ్చిస్తారు? స్కాముల పక్కన ఎప్పుడు 24 గంటల జనంలో ఉండే ఒకే ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు. చాలా రేస్లో ముందున్నారు తూర్పు కాన్స్టిట్యున్సీ. ఉన్నాడమ్మా, కాదనలా. ఇప్పుడు ఆయన మంచివాడు అని మనందరం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గొప్పవాడని ఆయన జైలుకి వెళ్తేనే కదా మనకు తెలిసింది. అంతకుముందు ఎవడో తెలుసు? ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎప్పుడో గుర్తించారు. నీ పక్కన ఎవరు ఉంటున్నారు? నీతో పాటు పక్క సెల్లో ఉన్న ఒక మాజీ మంత్రి, ఆయన ఎవడయ్యా? మోపిదేవి వెంకటరమణ, లేకపోతే నెంబర్ 2 ఆయన ఎవడు? విజయసాయి రెడ్డి. వీళ్ళు ఉంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరి పక్కన ఉన్నారు? ఉన్నారు. ఆయన వాళ్ళందరితో ఎందుకు ఉన్నాడు? నాకేమైనా ఇవ్వండి అని అడగలేదే. ఈ రాష్ట్రానికి ఏమని అడిగాడు. ఆయన ఏమి కేంద్రంలోకి వెళ్ళిపోయి మంత్రి అయిపోయి ఇవాళ కాదు, మీకు తెలిసి తెలియని వయసులోనే తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రుల్ని నిర్ణయించింది. దేవగౌడ ఎలా ప్రధానమంత్రి అయ్యాడు? అవునా? ఇప్పుడు చెప్తున్నా, ఈ ఎన్డీఏలో ఉన్నటువంటి అలయన్స్ లో తెలుగుదేశమే ఎక్కువ సీట్లు. అవునా? ఇది ఇంకా గెలవనప్పుడు విషయం. తెలుగుదేశం లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది అంటే అసలు ఇది ఏ స్థాయిలో ఉన్న రాష్ట్రం? ఇది ఏ స్థాయిలో ఉన్న నాయకులు? అసలు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇదా? డ్యాన్సులు వేసేవాడు ఒకడు, అసలు డ్యాన్సుల్లోనే పుట్టి పెరిగింది ఒకటి. వీళ్ళందరూ మనకేం చెప్తారు? ఖచ్చితంగా ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. మామూలుగా ఓడించడం కాదు. పక్క రాష్ట్రంలో ఆయనకు 39 సీట్లు వచ్చినాయి. 3+9కి ఈయన్ని పరిమితం చేయాలి. లేదు, ఈయన ప్రియమైన సంఖ్య 175, 1+7+5 అలా తేగలిగినాడే ఈ రాష్ట్ర ఓటర్లు విఘ్నతతో ఉన్నారు అన్నట్టు లెక్క. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఓటర్ కానీ, కామన్ మ్యాన్ కానీ, మధ్యతరగతి మహిళలకు కానీ మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మధ్యతరగతి మహిళలు ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులు. వాళ్ళు కష్టపడి గుమ్మనగా వాళ్ళ కుటుంబాలను పైకి తెచ్చే మనుషులు. వాళ్ళకు మనం మెసేజ్ ఇవ్వక్కర్లా. వాళ్ళ భర్తల్ని విచిత్రమైన పేర్లతో ఈ సారాలు అమ్ముతా, లిక్కర్ అమ్ముతా వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేశాడు. 2, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలనే పేరు మీదగా ఒక పని అమ్మాయికో లేకపోతే బట్టలు ఉతికే వాళ్ళకో నెలకు 20,000 వస్తున్నాయి. 5,000తో వాళ్ళని సర్వనాశనం చేశాడు. వాళ్ళకి తెలియక కాదు, నేను చెప్పక్కర్లా, వాళ్ళకే తెలుసు వాళ్ళు ఏం చేస్తారు. మే 13 మీకు తెలియకపోవచ్చు, మే 14న మీకు తెలుస్తుంది, జూన్ 4న తెలుస్తుంది. గద్దె రామ్మోహన్ ఈ కాన్స్టిట్యున్సీలో అతను ఉన్న చోట నా ఓటు ఉన్నందుకు నేను గర్వపడటం కాదు, అతన్ని గెలిపించి
అందరూ అలాంటి పెద్ద మనుషులుగా ఉంటే అది వరకు 294 చెప్పేవారు. పెద్దల సభ అనే దానికి ఒక గౌరవం ఉంటుంది. ఇప్పుడు గౌరవం కాదు, అసలు అలా పోటీ చేసే వాళ్ళని చూసినా అగౌరవంగా ఉంది. వస్తాయి. పార్టీలో ఉంటూ కోవర్ట్లుగా ఉండి పార్టీ పేరు మీదుగా 2 సార్లు గెలిచి నేను బాహుబలిపోయి అనుకున్న వాళ్ళని పాతాళానికి తొక్కాలి. అది ఓటర్ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకుంటారు. పార్టీని మించి, పార్టీ అధినాయకుడిని మించి ఎవరో గొప్పగా ఎవడు ఎదిగాను అనుకున్నా అంతే. బూతులు తిట్టిన వాడు ఎవడో గెలవడం రేపు. తర్వాత అసలు ప్రధానమైన విషయం, అసలు ఈ కుటుంబంలో కానీ బయట కానీ సమాజంలో కానీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. పెన్షనర్స్ను కూడా దోచుకున్న దుర్మార్గుడు ప్రస్తుత ముఖ్యమంత్రి. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నా. వీళ్ళ తండ్రి నా పోస్టును ఖాయి చేస్తే ఇతను నా పెన్షన్ను కూడా ఖాయి చేశాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ దేశంలో వాళ్ళు కీర్తించారు, ఈ రాష్ట్రంలో వాళ్ళు మెచ్చుకున్నారు అని అనుకోవటం కాదు, సెల్ఫీలు దిగటం కాదు. ఇప్పుడు ఆయన చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ని, పెన్షనర్స్తో, ఎంప్లాయీస్తో ఆయన మీటింగ్ పెట్టాలి. అతను ఎక్కడైతే మోసం చేశాడో ఆ మోసం నుంచి మిమ్మల్ని నేను రక్షిస్తా, మీరు నన్ను నమ్మండి, మిమ్మల్ని నేను కాపాడుతా అని చెప్పాలి. ఈ వార్తని మీరు ప్రింట్ మీడియాలో కూడా తీసుకురండి. ఒక్కొక్క పెన్షనరు ఒక కుటుంబాన్ని ప్రభావితం చేస్తాడు. అలాంటి పెన్షనర్ని సంతోషపరచాలి. నీ ఆస్తులవి మాకు ఇవ్వక్కర్లా, మా లాక్కున్నాయి మాకు ఇస్తే చాలు, చట్టబద్ధంగా మాకు వచ్చే వస్తే చాలు. మేము స్వచ్ఛందంగా అన్కండిషనల్గా మార్పును కోరుకునే వ్యక్తులం. మమ్మల్ని గౌరవించు, ఉపయోగించు, మాకేం చేయాలో చెప్పు. అది లేకుండా మీ బోటి వాళ్ళని నమ్మితే ఆయనకు వచ్చే ఉపయోగం లేదు. మీరు ప్యాకేజీలకు అమ్ముడిపోతారు. మేము ఆ బాపత కాదే. ఎంప్లాయీస్, పెన్షనర్స్ వాళ్ళెంత, వాళ్ళు ఓట్లు ఎంత అని ఆనాడు మహానటుడు ఎన్టీ రామారావు గారు కూడా ఒక దశలో అన్నారు. ఆయనకి ఏంటో చూపించారు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. వీళ్ళతో ఆయన మీటింగ్స్ పెట్టాలి. వీళ్ళు ఎక్కడ నష్టపోయారో దాన్ని తీర్చాలి. అలాగే రాజధాని రైతుల విషయంలో మీరు అన్నారు మీకు అన్నీ వస్తే ధర పెరిగిందని. ఆయన వచ్చినా అదే ధర ఉంటుంది, రాపోయినా అదే ధర. వాళ్ళు ఆయన్ని నమ్మారు, అందుకని వాళ్ళకి చెప్పాలి. ఇలా చెప్పాల్సిన వర్గాలు ఇవి ఉంటే మీరు ఒక లిస్ట్ తయారు చేసి చెప్తే కుదరదు. థ్యాంక్ యూ అండి. ఇదండి డాక్టర్ కొడాలి రాజేశ్వర గారు, సీనియర్ పొలిటికల్ అనాలిసిస్ అండి. చాలా అమూల్యమైన సలహాలకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ బాబు. ఇది వినడం వరకు, చెప్పడం వరకు కాదు, ఇవి ఎక్కడికి రీచ్ అవ్వాలో ఇది రీచ్ అవ్వాలి. ఎంప్లాయీస్ ఏం కోరుకుంటున్నారు, పెన్షనర్స్ ఏం కోరుకుంటున్నారు, రాజధానికి భూమిని ఇచ్చిన రైతులు ఏం కోరుకుంటున్నారు, కరెక్ట్ ఆన్సర్ రావాలంతే.